వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి శని లాభంలో సంచారం, గురువు ధనస్థానంలో కుటుంబ స్థానంలో గురువు ఉండడం, అలాగే దశమ రాహు, కేతువు చతుర్థంలో మాతృస్థానంలో కేతు ఉండడం, పంచమ రవి శుక్రులు, షష్టమ బుధ కుజులు. వ్యయాధిపతి రాశ్యాతు 12వ భావాధిపతి షష్టమంలో ఉంటే మంచిదే, లోన్లు వస్తాయి. ఏదైనా ఇబ్బందులున్నా ఇబ్బందులు దరికి రాకుండా రక్షింపబడతారు. వృషభ రాశి వారు ఈ నెల విజయాన్ని పొందుతారు, అనుకున్న పనులని సాధిస్తారు. ధనయోగం, వ్యాపార యోగం, లక్ష్మీ యోగం సూచిస్తోంది. గ్రహాల యొక్క అనుగ్రహం బాగుంది. ఏ ఒక్క గ్రహం కూడా దోషాన్ని ఇచ్చే విధంగా లేదు. అయితే ఇక్కడ చతుర్థంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇంట్లో ఆడవారికి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అమ్మ, భార్య, చెల్లెలు, అక్క. ఇదొక్కటి తప్పితే వృషభ రాశికి అక్టోబర్ నెలలో పెద్దగా ఈ సమస్య ఉంది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. లోన్లు వస్తాయి, జాబ్ వస్తుంది, ధనయోగం, వ్యాపార యోగం ఇత్యాది అద్భుతమైన యోగాలు అక్టోబర్ నెలలో వృషభ రాశి వారు పొందుతారు. అయితే నేను చెప్పినట్టు అంత బాలేదండి, నాది వృషభ రాశియే అని ఎవరైనా అనుకుంటే మీరు వ్యక్తిగతంగా ఒకసారి సంప్రదించండి. అసలు మీ రాశి కరెక్టా కాదా, మీ జాతకంలో దశ అంతర్దశ ఏం నడుస్తోంది, మరి మనకి ఇంత బాగుంది, గ్రహాల యొక్క బలం ఇంత ఉన్నా కూడా మీకు మంచి జరగట్లేదంటే ఏం చేయాలి అన్నది అప్పుడు తప్పకుండా మీకు చెప్తాను. ప్రస్తుతానికి ఈ నెలలో పెద్దగా పాయింట్అవుట్ చేసి ఈ సమస్య ఉంది వృషభ రాశి వారికి అన్నది ఏం లేదు. అయితే నేను చెప్పినట్టు ఇంట్లో ఒక ఆడవారికి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వస్తుంది అన్నాను కదా, అది రాకుండా వృషభ రాశి వారు ఎవరికైతే అంటే భార్య, చెల్లెలు, అక్క, అమ్మ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే, ఆ హెల్త్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది అవుతోంది అంటే ఒక 100 గ్రాముల నెయ్యి, ఆవు నెయ్యి దగ్గరలో ఉన్న శివాలయంలో దానం చేయండి. లేదా ఆడవారు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళతో దానం చేయించండి, సరిపోతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు రాకుండా మీరు ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు బాగుంటేనే కదా మీరు బాగుండాలి. ఈ లాజిక్ ఏంటండి, నాకు దోషం ఉంటే వాళ్లకు ఇబ్బంది రావటం ఏంటి అంటే, ఇక్కడ ఇప్పుడు తండ్రి ఉన్నాడు, అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, తండ్రి విలవిల్లాడిపోతాడు కదా. నొప్పి అమ్మాయిదే, కానీ మానసిక నొప్పి ఎవరిది? తండ్రిది. అలా ఈ వృషభ రాశి జాతకులను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి. వీళ్ళకేమో గ్రహాల యొక్క అనుగ్రహం బాగుంది అక్టోబర్ నెలలో, మరి ఎలా ఇబ్బంది పెట్టాలి? ఈ విధంగా. అలా ఆ విధంగా కూడా ఇబ్బంది లేకుండా ఈ చిన్న దానం చేసుకుంటే సరిపోతుంది. అక్టోబర్ 9వ తారీఖు లోపు ఈ దానం చేస్తే చాలు.